శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉత్తర పీఠిక ఫలశ్రుతి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా నిన్న 60 శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 61 శ్లోకం చెప్పుకుందాం. 61 శ్లోకం. ప్రార్థనీయం శివాద్యైశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః యస్సహస్రం బ్రాహ్మణానాం ఏభిర్నామ సహస్రకైః. ఇంకా చెప్తున్నారు, ప్రార్థనీయం శివాద్యైశ్చ. మనకు ముందే చెప్పేశారు, వాడు శరత్కాలంలో వచ్చే నవమి రోజు మరియు శుక్రవారం రోజు కానీ శ్రీచక్రార్చనం శ్రీచక్రరాజం పెట్టుకొని మరియు అమ్మవారిని ఆవాహన చేసి పూజలు చేసి ఏ పూలతో పూజ చేస్తే సాయుధ్యం వస్తుంది అనే విషయం చెప్పారు. ఆ భక్తుడైన వాడికి, ఆ ఉపాసకుడైన వాడికి ఎటువంటిదైనా సాధ్యమవుతుంది. ఆఖరకు కడతలామలకమయ్యే విషయం ఏంటంటే మోక్షం అని చెప్పారు. కానీ అటువంటి మోక్షాన్ని ఎవరు కోరుకుంటారట? శివుడు మొదలైన దేవతలందరూ కోరుకుంటారు. అంటే త్రిమూర్తుల్లో శివుడు అందరూ కలిసి కూడా ఆ అమ్మవారి దగ్గరికి పోవాలని, ఆ మణిదీపాన్ని పోవాలని కోరుకుంటారు. అమ్మవారిలోనే ఐక్యం కావాలని కోరుకుంటారు సకల దేవతలు. కానీ మనకి అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందువల్ల? జన్మ లేకుండా చేసుకునే స్థితికి వెళ్ళాలంటే కర్మ లేకుండా చేసుకోవాలి. అటు పుణ్యము పాపము లేకుండా చేసుకుంటేనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ఇది ఎటువంటి వాళ్ళు కోరుకుంటారట? ప్రార్థనీయం శివాద్యైశ్చ. శివుడు మొదలైన అందరు సకల దేవతలు కూడా అటువంటి అదృష్టం పొందాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారయ్యా. ప్రాప్నోత్యేవ న సంశయః. కాబట్టి భక్తుడైన వాడు సంశయం లేకుండా, ఎటువంటి అనుమానమే అవసరం లేదు, వాడు ఖచ్చితంగా ఆ సాయుధ్యం లభిస్తుంది అని చెప్తున్నారు. కానీ అలా జరగాలంటే ఇంకా ఏమేమి ప్రయోగాలు చేయాలో ఇంకా చెప్తున్నారు. ఏమట? ఎవడైతే సహస్రం, ఈ 1000 నామాలతో బ్రాహ్మణానాం 1000 మంది బ్రాహ్మణులు పిలుచుకొచ్చి ఏభిర్నామ సహస్రకైః వాళ్ళని కూర్చోబెట్టి, ఆ 1000 మందిని కూర్చోబెట్టి 1000 నామాలతో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క బ్రాహ్మణ్ణి పూజ చేసి వాళ్ళకి, అంటే స్వయంగా అమ్మవారే వచ్చి కూర్చుంది అనుకొని భావించి ఆ 1000 మంది వేద పండితులను వచ్చి కూర్చోపెట్టి ఆ బ్రాహ్మణులకు పూజ చేసేసి వాళ్ళకి ఏం చేయాలో ఇంకా తర్వాత శ్లోకం చెప్తున్నారు. 62వ శ్లోకం. సమర్చ్య భోజయేద్భక్త్యా పాయసాపూపసడ్రసైః తస్మై ప్రీణాతి లలిత స్వసామ్రాజ్యం ప్రయచ్చతి. సమర్చ్య వాళ్ళని పూజ చేసి, భోజయేత్ వాళ్ళకి భోజనం పెట్టాలి. అది కూడా ఎలా పెట్టాలట? భక్తితో. పాయసాపూపసడ్రసైః 6 రుచులతో కూడా షడ్రసోపేతమైన భోజనం, అది కూడా పాయసం మొదలైనటువంటి అన్ని రకాలైన భోజనాలతో, అన్ని పదార్థాలతో కలిసిన భోజనాన్ని ఆ బ్రాహ్మణులు సంతృప్తిగా భక్తితో పెట్టాలి. వాళ్ళని పూజ చేయాలి. వాళ్ళకి పూజ చేసిన తర్వాత వాళ్ళకు షడ్రసోపేతమైన భోజనం పెట్టాలి. పెడితే తస్మై ప్రీణాతి లలిత స్వసామ్రాజ్యం ప్రయచ్చతి. ఇంకా సాలోక్యమూర్తి గురించి చెప్తున్నారు. అలా చేసిన వాడికి భక్తితో అటువంటి బ్రాహ్మణుల్ని, నిష్ఠాగరిష్ఠులైన వేద పండితులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళలోనే అమ్మవారిని దర్శించి వాళ్ళను అర్చించి వాళ్లకు కానీ షడ్రసోపేతమైన భోజనం పెట్టినట్టయితే తస్మై ప్రీణాతి, దానివల్ల అమ్మవారు సంతోషిస్తారు. అబ్బా, నా భక్తుడి యొక్క భక్తి ఎంత బాగా ఉందని చెప్పి అమ్మవారు సంతోషించి లలిత సామ్రాజ్యం ప్రయచ్చతి. ఆమె యొక్క సామ్రాజ్యం ఆ మణిదీపానికి తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళని ప్రయచ్చతి, వాడు పొందుతాడు. అంటే పొందుతున్నాడంటే అర్థమైంది, సాలోక్య ముక్తి పొందుతాడు. ఆమె లోకానికి వెళ్ళిపోతాడు, ఆమె అయిపోతాడు ఆ లోకంలో వాడు. కాబట్టి సాలోక్య ముక్తి పొందడానికి ఉండే మార్గాన్ని ఇక్కడ మనకు తెలియజేశారు. కానీ ఆ చేసేవాడు ఖచ్చితంగా నిష్ఠాగరిష్టై ఉండాలి, సద్గురు దగ్గర ఉపదేశం పొంది ఉండాలా. ఇవన్నీ మామూలే. ధర్మయుతమైన జీవితం గడుపుతూ ఉండాలి వాడు. ఇవన్నీ ఉంటాయి మామూలే. ఇంకా 63వ శ్లోకం. నతస్య దుర్లభం వస్తు త్రిషు లోకేశ న విద్యతే నిష్కామః కీర్తయేద్యస్తు నామ సాహస్రముత్తమం.
ఆయన చెప్తున్నారు, ఈ నామ సాహస్రం ఉత్తమమైన ఈ సహస్రనామాన్ని ఎవడైతే చేస్తున్నాడో వాడికి ఏమైపోతుంది, నతస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు న విద్యతే. వాడు 3 లోకాల్లో కూడా వాడు పొందదగినంత వస్తువు ఏదీ ఉండదు. అంటే అన్ని లోకాల్లో వాడు కోరుకున్నవన్నీ సాధిస్తాడు. వాడికి అసాధ్యమైనది ఏమీ లేదనమాట. 3 లోకాల్లో అంటే స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం. ఈ 3 లోకాల్లో కూడా వాడు అన్నీ సాధించుకుంటాడు. కాబట్టి ఇంకా అది ఎట్లా ఉండాలా, నిష్కామ కీర్తయే చేస్తూ. ఇంకా ఈ సహస్రనామం చదివేవాడు నిష్కామంగా చేసేవాడు, ఈ ఉత్తమమైన ఈ సహస్రనామాన్ని చేసేవాడు ఎటువంటి కోరిక లేకుండా చేస్తే ఏమవుతుందో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 64వ శ్లోకం, బ్రహ్మ జ్ఞానమవాప్నోతి ఏన ముచ్యేత బంధనాత్ ధనార్థే ధనమాప్నోతి యశోర్థే ప్రాప్నుయాద్యసః. ఇంకా చెప్తున్నారు, అట్లా నిష్కామ, ఎటువంటి కోరిక లేకుండా ఎవడైతే ఈ ఉత్తమమైన ఈ సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ఉంటాడో వాడికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానంతో సమానమైనది ఏది లేదు. అటువంటిది ఇంకా భూలోకంలో ఏం లభిస్తాయి చెప్తున్నారు, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తాడు వాడు. ఆ బ్రహ్మజ్ఞానం వల్ల ఏమైపోతుంది, ఏన ముచ్చేత బంధనాత్, వాడికి బంధనాలు ఉండవు. ఏ బంధనాలు ఉండవు, సంసారం అనే బంధనం నుంచి విముక్తి పొందుతాడు. అంటే పుట్టడం చావడం అనే దాని నుంచి బయటపడతాడు. ముందు భూలోకంలోనే మానసికంగా జ్ఞానం వచ్చిన వాడికి ఏమైపోతుంది, ఎన్ని కష్టాలు వచ్చినా వాడు మామూలుగా తీసుకుంటాడు. అస్సలు ఏం పడి అన్నిటికీ చిరునవ్వుతూ ఉంటాడు వాడు. మనం రమణ మహర్షి లాంటి వాడిని, రామకృష్ణ పరమహంస చూసే ఉన్నాం. వాళ్ళంతా ఎట్లా ఉన్నారు, ఎటువంటి పరిస్థితి వాడు చిరునవ్వుతో స్వీకరించారు. అంటే వాళ్ళకి దేంతో బంధం లేదు, ఆ బంధాలకు అతీతంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి బంధనాత్ ముచ్యతే, విముక్తి పొందుతారు వాడు బంధనాల నుంచి. ఇంకా ధనార్థి ధనమాప్నోతి, ధనం ఆశించి కానీ ఈ సహస్రనామాన్ని పారాయణ చేస్తే వాడికి సమృద్ధిగా ధనం లభిస్తుంది. కానీ చేసేదానికి మాత్రం భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఇంకా యశోర్థి అంటే ఎవడైతే కీర్తి కోరుకునే అమ్మవారిని ఆశ్రయిస్తాడో, వాడు ఎవరైతే పారాయణ చేస్తాడో వాడికి ప్రాప్నుయాద్యసః, వాడి కీర్తి సంపాదించుకుంటాడు. కీర్తే ముఖ్యమని పెట్టుకుంటే వాడికి కీర్తే లభిస్తుంది. ఇంకా 65వ శ్లోకం, విద్యార్థి చాప్నుయాద్ విద్యాం నామ సహస్ర కీర్తనాత్ నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే. మునే, ఓ అగస్త్య ఋషి, ఈ విధంగా ఎవరైతే విద్య కావాలని కోరుకునేవాడు ఎవరైతే ఉంటాడో వాడు కానీ ఈ నిష్టగా చదివితే వాడి విద్య పొందుతాడు. నామ సహస్ర కీర్తనాత్, ఈ సహస్రనామాన్ని కీర్తించినట్టయితే వాడికి విద్య వస్తుంది. నానేన సదృశం స్తోత్రం, ఈ స్తోత్రంతో సమానమైన స్తోత్రం ఏదీ లేదు, ఎన్ని ప్రయోజనాలు ఇస్తోంది. భోగమోక్షప్రదం మునే, ఏమిస్తోంది ఓ అగస్త్యముని, ఇది భోగాన్ని ఇస్తోంది, మోక్షాన్ని కూడా ఇస్తోంది. ఈ రెండు ఇవ్వగల శక్తి ఈ భూలోకంలో కావాల్సిన అన్ని కోరికలు తీరుస్తోంది, మరియు పరలోకానికి పోవడానికి కావాల్సిన మోక్షాన్ని, సాయుధ్యాన్ని, సాలోక్యాన్ని, సారూప్యాన్ని అన్నీ ఇస్తోంది. తుదకు బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఇస్తోంది. ఇటువంటి గొప్పది, దీంతో సమానమైంది ఇంకొకటి నానేన సదృశం అంటే దాంతో సమానమైంది, దాంతో సాటి వచ్చే స్తోత్రం ఇంకోటి లేదయ్యా. ఇన్ని ఇస్తున్నా చూసావా ఈ యొక్క సహస్రనామము. కాబట్టి ఈ యొక్క సహస్రనామాన్ని పట్టుకుంటే మనకి ఇన్ని భూలోకంలో కావాల్సిన సుఖాలు లభిస్తున్నాయి, పరలోకానికి కావాల్సిన కూడా లభిస్తున్నాయి. ఇంతకంటే భాగ్యం ఏముందయ్యా అని చెప్పి ఆ మునితో చెప్తున్నాడు హయగ్రీవ స్వామి. కానీ మనకు కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏ కోరికలు లేకుండా కానీ చేస్తే బ్రహ్మజ్ఞానం వస్తుంది. కోరికలతో కూర్చొని ఏ కోరిక కావాలో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని సంకల్పంగా పెట్టుకోగానే చేస్తే అవి కూడా లభిస్తాయి. కాబట్టి ఈ సహస్రనామం, ఉత్తమమైన ఈ సహస్రనామాన్ని చదవడం వల్ల మనకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ ఫలశ్రుతిలో మనకి 61వ శ్లోకం నుండి 65వ శ్లోకం వరకు వివరించారు హయగ్రీవ స్వామి. ఇవి ఈ 65వ శ్లోకం దాకా ఉండే విశేషాంశాలు. రేపు 66 శ్లోకంతో కలుసుకుందాం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.